నమస్కారం అండి. నేను డాక్టర్ సుధాకర్, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు మన షోల్డర్ జాయింట్ చూసినట్టయితే రొటేటర్ కఫ్ మజిల్స్ ఉంటాయి. అంటే ఒక 4, 5 మజిల్స్ ఉంటాయి. సబ్‌స్కాపులరిస్, బైసెప్స్, సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్. సో, ఏ కారణం చేతైనా ఈ మజిల్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఆర్ నీరు చేరితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఎక్కువ అన్‌కంట్రోల్డ్ ఉన్న వాళ్ళకి గాని, థైరాయిడ్ వాళ్ళకి కానీ, ఆర్ మైనర్ ఇంజ్యూరీస్ వల్ల గానీ, ఆర్ సమ్ మెటబాలిక్ కండిషన్స్ వల్ల ఎప్పుడైతే నీరు చేరుతుందో, దీని చుట్టూ ఉన్న క్యాప్సూల్ ఇట్లా దీనికి అతుక్కుపోతుంది. దాన్నే అదెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. ఆ ఫ్రోజన్ షోల్డర్. ఒక్కసారి అతుక్కపోయినప్పుడు రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ రెస్ట్రిక్ట్ అయితుంది. రెస్ట్రిక్ట్ అయినాక పేషెంట్స్ చిన్న చిన్న మూవ్‌మెంట్స్‌లో మైనర్ టేర్ రావడం. ప్లస్ ఇంకోసారి ఇంజ్యూరీస్ వల్లప్పుడు ఏమైతదంటే మోస్ట్ కామన్‌గా ఈ సూప్రాస్పైనటస్ మజిల్, అంటే ఏ మజిల్ అయితే మనకి ఓవర్ హెడ్ అబ్డక్ట్, అంటే ఇలా చెయ్యి ఇలా పైకి లేవడానికి హెల్ప్ అవుతుందో ఆ మజిల్ టేర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది టేర్ అయినప్పుడు లోపల ఇన్‌ఫ్లమేటరీ ఫ్లూయిడ్ చేరటము, ఆ ఇన్‌ఫ్లమేటరీ ఫ్లూయిడ్ వల్ల క్యాప్సూల్ అతుక్కపోవడము, దాంతోటి కంటిన్యూయస్‌గా పెయిన్ ఉంటుంది. సో, పెయిన్ ఎలా ఉంటుందంటే చిన్న చిన్న యాక్టివిటీస్‌లో కూడా బాగా డిస్టర్బ్ చేస్తది. అంటే కోంబింగ్ చేసుకోవాలన్నా, డ్రెస్ ఏసుకోవాలన్నా, టీ షర్ట్ ఏసుకోవాలన్నా, లేకపోతే ఓవర్ హెడ్ యాక్టివిటీస్ ఏం చేయాలనుకున్నా, ఎస్పెషల్లీ రాత్రిపూట చాలా నిద్ర డిస్టర్బ్ అయితుంది. ఎప్పుడైతే బాగా నిద్ర డిస్టర్బ్ అయితుందో మళ్ళా యాజ్ యూజువల్ ఆహ్, బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. షుగరు, బీపీ పెరిగినప్పుడు ఈ షుగర్ వల్ల మళ్ళా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైతుంది బాడీలో. బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైనప్పుడు మళ్ళా ఈ షోల్డర్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం మొదలుపెడుతుంది. సో, ఇట్స్ ఎ విషియస్ సైకిల్. సో, ఇలా షోల్డర్ జాయింట్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి, ఇలా ఫ్రోజన్ షోల్డర్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి, ఇలా అదెసివ్ క్యాప్సులర్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఒక మంచి ట్రీట్మెంట్. అంటే ఎప్పుడైతే పేషెంట్ మా దగ్గరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి వస్తారో వాళ్ళని ఫస్ట్ క్లినికల్‌గా చూస్తాము. క్లినికల్‌గా చూసాక వాళ్ళ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఎలా ఉన్నాయి, ఏ మూవ్‌మెంట్‌లో వాళ్ళకి పెయిన్ ఎక్కువుంది, ఏ మూవ్‌మెంట్ ఎంతవరకు చేయగలుగుతున్నారో చూసాక ఒక చిన్న హై రిజల్యూషన్ మస్కులోస్కెలిటల్ డైనమిక్ స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ ద్వారా ఏ షోల్డర్ మజిల్ లోపల టేర్ ఉంది, ఏ షోల్డర్ మజిల్ మధ్యలో నీరుంది. అంటే మజిల్స్ మధ్యలో ఫ్రీ మూవ్‌మెంట్ కోసం అని చెప్పి బర్సా ఉంటది. ఆ బర్సా ఏమైనా ఇన్‌ఫ్లేమ్డ్ ఉందా, నీరుందా, అవన్నీ ఒక అవగాహనకొచ్చాక ఇంజెక్షన్ పద్ధతి ద్వారా, ప్లాస్మా పద్ధతి ద్వారా ఆ డ్యామేజ్ అయిన ఆహ్, టిష్యూని రీజనరేట్ చేయడము, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీమోడలింగ్ చేయటము, అలానే ఇన్‌ఫ్లమేషన్, అంటే లోపల ఏదైతే ఇన్‌ఫ్లమేటరీ ఫ్లూయిడ్ ఉందో అది తగ్గించటము, ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్స్ ఇంక్రీజ్ అయ్యేటట్టు చేయడము. తర్వాత చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్, అంటే నో అగ్రెసివ్ మూవ్‌మెంట్స్, అంటే చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్ అండ్ చిన్న చిన్న మోడిఫికేషన్స్, అంటే కొంతకాలం పట్టుకో, అంటే ట్రీట్మెంట్ అయిన ఒక 3, 4 వీక్స్ వరకు ఆర్ 1 మంత్ వరకు ఆ షోల్డర్ జాయింట్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పడే యాక్టివిటీస్ అవాయిడ్ చేయడము, ఆ షోల్డర్ మీద ఎక్కువ బరువు పనులు చేయకపోవడం ఉండటము, తర్వాత ఆ షోల్డర్ మజిల్స్‌కి ఫోకస్‌గా స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం. అంటే జస్ట్ బ్లైండ్‌గా ప్లాస్మా ఇచ్చి పంపించటమే కాకుండా, ఒక ఇమేజ్ గైడెడ్‌గా ప్లాస్మా థెరపీ చేయడము, ఒక ఇమేజ్ గైడెడ్‌గా ఇంజెక్షన్ థెరపీస్ చేయడము, దాని తర్వాత ఆ జాయింట్, ఆ మజిల్స్ స్ట్రెంథెనింగ్‌కి ఫోకస్డ్‌గా ఎక్సర్సైజ్ చెప్పడము, ఆ ఎక్సర్సైజెస్ ప్రాపర్‌గా చేసుకోవడము, ఫాలో అప్ చేసుకోవడం. ఇట్లా చిన్న చిన్న ఇంజెక్షన్ పద్ధతి ద్వారా అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ ద్వారా ఇలా ఫ్రోజన్ షోల్డర్ అదెసివ్ క్యాప్సులైటిస్‌తో బాధపడుతున్న వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారము మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో అవైలబుల్ ఉంటుంది. థాంక్ యూ.